పాద ప్రక్షాళన. నలచక్రవర్తి సాయంత్రం వేళ లఘుశంకకు వెళ్లి వచ్చిన తర్వాత, వాష్రూమ్ కు వెళ్లి వచ్చిన తర్వాత కాళ్లు కడుక్కోకుండా ఆచమనం చేసి కలిదోషం ప్రవేశించడంతో జూదమాడాడు, అన్నీ పోగొట్టుకున్నాడు, ఇల్లాలని పోగొట్టుకున్నాడు. కరకోటకుడి చేత కాటు పొంది రూపం రంగు మారిపోయి బాహుకుడిగా ఎవరి వద్దో ఊడిగం చేయవలసి వచ్చింది. పాద ప్రక్షాళన తప్పనిసరి. అయితే ఎప్పుడు లఘుశంక, దీర్ఘశంక, వాష్ రూము, పేపర్ రూము, పౌడర్ రూము ఇలా వాడినప్పుడు మాత్రమే కాళ్ళు కడుక్కోవాలి. లేదా బయటికి వెళ్లి వచ్చి ఇంటిలోనికి వచ్చే ముందు కాళ్ళు కడుక్కొని ఇంట్లోనికి రావాలి. పాదాలను ఆశ్రయించి బ్యాక్టీరియా, ఫంగస్, శని సమస్త దోషాలు ఉంటాయి. కాళ్ళు కడుక్కొని ఇంటిలోనికి రావాలి. అయితే ఆలయానికి వెళ్ళామండి, ఇంటికి ఆలయానికి దూరం. ఇంటిలో పాద ప్రక్షాళన చేసుకుని ఆలయానికి వెళ్ళినప్పుడు ఈ దూరమంతా మనం నడిచి వెళ్ళినట్లయితే దుమ్ము పాదాలను ఆశ్రయించి ఉంటుంది కనుక ఆలయంలో పాద ప్రక్షాళనకు అవకాశం ఉంటే కాళ్ళు కడుక్కొని ఆలయంలోనికి వెళ్ళాలి. దేవతా దర్శనం చేసి మళ్ళీ నవగ్రహ మండపం కోసం ప్రదక్షిణ కోసం వెళితే మళ్ళీ మధ్యలో పాద ప్రక్షాళన చేసుకోకూడదు, అది దోషం. ఆలయం నుంచి తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత ఇక్కడ పాద ప్రక్షాళన చేసుకోకూడదు. పాద ప్రక్షాళన. నలచక్రవర్తి సాయంత్రం వేళ లఘుశంకకు వెళ్లి వచ్చిన తర్వాత, వాష్రూమ్ కు వెళ్లి వచ్చిన